రాసేసింది. ఒకరోజు అతని ఖరీదైన కారు రైతుల ముందు ఆగిపోయింది. అతను స్వయంగా కారు నెట్టుకుంటూ వెళ్లాడు. రైతులు పక్కన నీళ్లబడి నెమ్మదిగా చప్పట్లలు కొడుతున్నారు. అప్పుడు అదే నాయకుడు కోర్టులో అతన్ని చూపిస్తూ అన్నాడు, ఈ రాజన్ నాకు లంచం ఇచ్చాడు సార్. రాజన్ ముఖం షాక్తో ఎర్రబడింది. కొన్ని రోజుల్లో అతని బంగ్లా మొత్తం వేలం వేయబడింది. కారు స్వాధీనం చేసుకున్నారు. సేవకులు కూడా మాయమయ్యారు. ఒక హోటల్లో బిర్యానీ తిని బిల్లు చెల్లించడానికి వెతికాడు. జేబులో చూషింగ్ గమ్ కవర్ మాత్రమే దొరికింది. హోటల్ వాళ్ళు అన్నారు, అయ్యా డబ్బు లేదా? పర్వాలేదు, ప్లేట్లు కడగండి. ఆ తర్వాత ఒకప్పుడు కోటీశ్వరుడు అయినవాడు చిన్న హోటల్లో ప్లేట్లు కడగడం మొదలు పెట్టాడు. అంకుల్, ఇంకో ప్లేట్ మిగిలిపోయింది. చివరికి ఒక రోజు అతను మండి అదే పల్లెటూరి భూమిపైకి వచ్చాడు. బలహీనంగా ఒంటరిగా చెట్టు కింద పడిపోయాడు. ఒక చిన్న పిల్లాడు పరుగెత్తుకుంటూ వచ్చి నీళ్లు ఇచ్చాడు. అంకుల్, దాహంగా ఉంది కదా, తాగండి. రాజన్ ఖల్టల్లో నీళ్లు వచ్చాయి. నేను మీ భూమిని, మీ నీతను లాగేసుకున్నాను. అయినా మీరు నాకు ఉచితంగా నీళ్లు ఇస్తున్నారు. పిల్లాడు నవ్వుతూ అన్నాడు, అవును అంకుల్, ఇంకోసారి భూమిని దొంగిలించకండి. కర్మకు సమయం పడుతుంది, కానీ తప్పకుండా వస్తుంది. రాజన్ కూడా ఈసారి నిజంగా నవ్వాడు. అది అతని మొదటి నిజమోన నవ్వు. కర్మకు హాస్యం చాలా బాగుంటుంది.